పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 11వ అధ్యాయం 21వ వచనం దగ్గర నుంచి చదువుకుందాం. చదవండి ఎవరైనా. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదునెను. యేసు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా. చాలండి. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో ఈ మార్తకి ప్రభువుకి మధ్య జరిగేటటువంటి సంభాషణను మనం చూస్తున్నాం. మార్త అనగానే మనకి ఏం జ్ఞాపకం వస్తుంది? మార్త విస్తారమైనటువంటి పనులు చేసేటటువంటి వ్యక్తిగా పరిశుద్ధ గ్రంథంలో ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి వ్యక్తి. ఆమె సహోదరి అయినటువంటి మరియ దేవుని యొక్క పాద సన్నిధిలో ఉండి ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది అని ప్రభువు చేత సాక్ష్యం పొందినటువంటి వ్యక్తి. అయితే ఈ మార్త విస్తారమైనటువంటి పని చేసేటటువంటి వ్యక్తిగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడినప్పటికీ కూడా మార్త యొక్క ఎదుగుదల మనం చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మరి ఆమె ఆత్మీయ జీవితంలో అంచెలంచెలుగా ఎదిగినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతూ ఉంటుంది. మొట్టమొదటిగా యేసు ప్రభు వారు మార్తా మరియల గృహానికి వచ్చినప్పుడు మరియేమో ప్రభు యొక్క పాద సన్నిధిలో కూర్చుని దేవుని మాటలు వింటూ ఉంది. మార్త మాత్రం హడావుడి పడిపోతుంది. యేసయ్య మా ఇంటికి వచ్చారు, ఆయనకి ఏదో ఒకటి చేసి పెట్టాలని హడావుడి పడిపోతూ ఉంటుంది. మనం కనుక మనకి ఇష్టమైన బంధువులు ఎలా మన ఇంటికి వస్తే హడావుడి పడిపోతూ ఉంటాము, ఆమె కూడా యేసు ప్రభు వారికి ఏదో ఒకటి చేసి పెట్టాలని హడావుడి పడుతుంది. అయితే ఆమె ఆ పని చేసుకునేటటువంటి సమయంలో యేసు ప్రభు వారు ఆమెను అన్నారు, మార్తా, నీవు విస్తారమైన పనులు పెట్టుకున్నావు, మరి అయితే ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. ఈ మార్త జీవితాన్ని కనుక మనం చూసినట్లయితే మొట్టమొదటిగా లోకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనంలో మనం చూస్తే చదవండి. 10:38. ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకుంది. మొట్టమొదటిగా ఈ మార్త ఏం చేసిందంటే యేసు ప్రభు వారిని తన ఇంటిలోనికి ఆహ్వానించింది. ఆహ్వానించిన తర్వాత ఆ యేసు ప్రభు వారు ఆ గృహంలో కూర్చుని ఉన్నారు. తర్వాత ఏం చేసినటువంటి పని ఏంటంటే విస్తారమైన పనులు పెట్టుకుంటూ ఉంది. మరి మనం కూడా మన జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఏం చేస్తూ ఉంటామంటే మనం కూడా దేవుని సన్నిధికి వస్తూ ఉంటాము. యేసు ప్రభువుని మన సొంత రక్షకునిగా మనం అంగీకరిస్తూ ఉంటాం. యేసు ప్రభు వారు మనకు అతి దగ్గరలో సమీపంలో ఉంటూ ఉంటారు. మనం అనుకుంటుంటాం, నేను ప్రభువుతోనే ఉన్నాను, నేను రక్షించబడినటువంటి వ్యక్తిని, కాబట్టి దేవుడు నాతోనే ఉన్నాడు, కాబట్టి నేను ఏ పనైనా చేసుకుంటూ ఉండొచ్చు, లేకపోతే ఎలా అయినా ఉండొచ్చు, ఎందుకంటే నేను నేను రక్షణ పొందినటువంటి వ్యక్తిని. ఈ మార్త కూడా అనుకుంటుంది, యేసు ప్రభు వారు నా గృహంలో ఉన్నారు, కాబట్టి ఆమె ఏం చేస్తుంది, అతి సమీపంలో ఉన్నటువంటి ప్రభు యొక్క మాటలు వినటానికి బదులు ఆమె ఆ ఇంట్లో ఏం చేస్తూ ఉందండి, పనులన్నీ చేసుకుంటూ ఉంది. మనం కూడా చాలాసార్లు మనకి యేసు ప్రభు వారి సన్నిధిలో ఉంటే మనకు కలిగేటటువంటి మేలేంటో మనకు తెలుసు. ఆయనతో నిత్యము సహవాసం చేసి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండటం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు మనకు తెలుసు. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే ఎక్కువసార్లు మన సమయాన్ని దుర్వినియోగపరుస్తూ ఉంటాం. దేవుని సన్నిధిలో ఆయనకి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని ఇవ్వం. చాలాసార్లు ఇరుగు పొరుగు వారి గృహాల వద్దకు వెళ్తూ ఉంటాం, బంధువులకి వెళ్తూ ఉంటాం, ఎక్కడో చోట కూర్చుని కొంతమంది ఆడవాళ్ళు కూర్చుని సమయాన్ని మరి వ్యర్థమైనటువంటి సంభాషణతో గడుపుతూ ఉంటారు. దేవుని సన్నిధి కంటే కూడా ఎక్కువగా లోకానుసారమైనటువంటి ఈ విషయాలతో హైరాణ పడిపోతూ ఉంటాం. మనం కంగారు పడిపోతూ ఉంటాం. ఎదుగు ఈ లోకంలో అది చేయాలి, ఇది చేయాలి, లేకపోతే అక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, వెళ్ళింటికి వెళ్ళాలి, ఈ బంధువుల ఇంటికి వెళ్ళాలి, ఆ బంధువుల పెళ్ళికి వెళ్ళాలి, లేకపోతే ఎవరో ఏదో చెప్పారు ఫంక్షన్ ఎక్కడ ఉందరమ్మని. కానీ ఆ లోకానుసారమైనటువంటి విషయాలపై ఉన్నటువంటి ఆసక్తి దేవుని సన్నిధికి వెళ్ళాలని అనిపించదు. ఎందుకు?
దేవుడు నాకు దగ్గరలోనే ఉన్నాడు, దేవుడు నాతోనే ఉన్నాడు. ఇరిమీయా గ్రంథంలో అంటాడు, ప్రభు ఇదిగో నేను సమీపంగా ఉండువాడినేనా? ఆయన సమీపంగానే ఉంటాడా? పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిందన్నమాట. ఆయన దూరంగా కూడా ఉండేటటువంటి దేవుడు. ఎప్పుడైతే నీవు రక్షించబడి కూడా, రక్షణ పొంది కూడా దేవునికి దూరం అయిపోయి విస్తారమైన పని పాటలు పెట్టుకుంటూ ఉంటావు అనుకోండి, ఆయన కూడా నీకు దూరం అయిపోతూ ఉంటాడు. మరి ఎందుకంటే ఒక వ్యక్తి మన ఇంటికి వచ్చినప్పుడు మనం వారితో సరిగ్గా మాట్లాడకపోతే, వారితో మనం సరిగ్గా సహవాసం చేయకపోతే, మంచిగా వాళ్ళని మనం రిసీవ్ చేసుకోకపోతే వాళ్ళు ఉంటారండి మన ఇంట్లో? ఉంటారా? ఇవేంటి వీళ్ళ ఇంటికి వెళ్ళినా సరే ఏమైనా సరిగ్గా పట్టించుకోవట్లేదు, ఇక్కడికి వచ్చే కంటే వెళ్ళిపోవటం బెటర్ అనుకుంటూ ఉంటారు. ఈ మార్త మరి ఆయన్ని సరిగ్గా రిసీవ్ చేసుకోకుండా ఉండలేదు, కానీ ఆయన కోరుకున్నట్టుగా ఆయన సన్నిధిలో మాత్రం గడపలేకపోయింది. మరి ఈ లోకా సువార్తలో మనకు కనబడేటటువంటి ఆమె ఆత్మీయ మిట్టది. ఆ తర్వాత ఎప్పుడైతే ఆమె ప్రభు యొక్క శక్తిని విందో, లేకపోతే ఆమె ప్రభు యొక్క శక్తిని కనులారా చూసిందో, ఆయనతో నిత్యం సహవాసం చేస్తూ ఉంటుందో, ఆమెకి దేవుని సన్నిధిలో ఉండేటటువంటి ఆనందం ఆమెకి అర్థమవుతూ ఉంది, దేవునిలో ఉన్నటువంటి శక్తి ఆమెకి అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ఆ మార్తా మరియా లాజరు ఆ కుటుంబాన్ని ప్రభు ప్రేమించినటువంటి కుటుంబము అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ప్రభువు చేత ప్రేమించబడినటువంటి కుటుంబం అది. మరి వాళ్ళు ఎప్పుడైతే నిత్యము ప్రభువుతో సహవాసం చేస్తూ ఉన్నారో, దేవుని చేత ప్రేమించబడినటువంటి కుటుంబంగా ఉందో, దేవునితో నిత్యం సహవాసం చేస్తూ ఉందో, మార్త యొక్క ఆత్మీయ జీవితంలో ఎదుగుదల అనేటటువంటిది మనకి కనబడుతూ ఉందన్నమాట. ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో ఆ మార్తా మరియల కుటుంబంలో ఒక గొప్ప దుఃఖకరమైన సంఘటన జరిగింది. ఏంటది? వారి సహోదరుడైనటువంటి లాజరు చనిపోయాడు. ఆయన అనారోగ్యంతో ఉన్నప్పుడే ఈ మార్తా మరియు యేసు ప్రభు వారికి కబురు పంపించారు. ఈ 5-6 వచనాల్లో, యోహాను సువార్త 11వ అధ్యాయం 5-6 వచనాల్లో ఆ మాట కనబడుతూ ఉంటుంది మనకి. ఏమని? యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటుని ఇంకా 2 దినములు నిలిచాడు. మరి ప్రభువు చేత ప్రేమించబడినటువంటి కుటుంబం, మరి ప్రభువు ప్రేమించినటువంటి లాజరు చనిపోయాడు, ఆయనకి అనారోగ్యం వచ్చింది, రోగి అయి ఉన్నాడని విని కూడా యేసు ప్రభు వారు 2 దినాలు ఆలస్యం చేశారు. ఎందుకంటే మరి ప్రభువు వాళ్ళని ప్రేమించారు, కానీ అదిగో ఏంటంటే వారి యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి గాను, లేకపోతే ఆ లాజరు యొక్క జీవితం ద్వారా దేవుని యొక్క నామానికి మహిమ కలగటానికి గాను ప్రభు 2 దినాలు అక్కడ నిలిచి ఉన్నారు. నిలిచిన తర్వాత ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఎప్పుడైతే యేసు ప్రభు వారు మార్త దగ్గరికి వచ్చారో, మార్త అంటుంది, మార్త యేసుతో, ప్రభువా నీవెక్కడ ఉండిన ఎడలా ఏమైందంటండి? నా సహోదరుడు చావకుండా ఉంటాడు. మరి మొదటి భాగంలో మనం చూసినప్పుడు ఆమె ప్రభువుని తన ఇంటిలోనికి ఆహ్వానించుకుంది, మరి విస్తారమైన పని పెట్టుకుంటా ఉంది. ఆ విస్తారమైనటువంటి పని పెట్టుకున్నప్పుడు ఆమెలోకి విసుగుదల, కోపం కూడా వచ్చేసినాయి. అంతే కదా? మనకు కూడా ఎక్కువ పని ఉంటుంది అనుకోండి, మనం ఏం చేస్తూ ఉంటాం? మన కోపం అంతా పిల్లల మీదో, పాత్రల మీదో చూపిస్తూ ఉంటాం కదా. ఎందుకు? ఈ పని ఎక్కువైపోయింది, ఎవరు నాకు సహాయం చేసేవాళ్ళు లేరు. భక్తి జీవితంలో కూడా అంతే. ఎప్పుడైతే దేవునికి నువ్వు దూరం అవుతూ ఉంటావో నీలో కోపం ప్రవేశిస్తూ ఉంటుంది. మార్తలో ప్రవేశించినట్టు విసుగుదల, కోపం ప్రవేశిస్తూ ఉంటుంది. ప్రభువుకి ఈమె సలహాలు ఇచ్చేటటువంటి పరిస్థితులు ఉంది మొదటి దినాల్లో. కానీ దానిని ఎప్పుడు కూడా ఆమెలో అదే పరిస్థితిలో ఆమె నిలిచి ఉండలేదు. ఆమెలో మార్పు వస్తుంది, ఆమె విశ్వాసంలో మార్పు వస్తూ ఉంది, ఆ మాటలో మార్పు వస్తూ ఉంది. ఈ మార్పు అనేటటువంటిది ఎలా కలిగిందంటే ఆమె నిత్యము దేవునితో, యేసు ప్రభు వారితో కలిసి ఉండటం వల్ల ఆమె స్వభావంలో మార్పు వస్తూ ఉంది. నిత్యం మనం దేవుని యొక్క సన్నిధిలో దేవునితో సహవాసం చేస్తూ ఉండటం వల్ల ఆయన స్వారూప్యం మనలోకి వస్తూ ఉంటుంది. ఆయనలో ఉన్నటువంటి సహనం, ఆయనలో ఉన్నటువంటి ప్రేమ,
ఆయనలో ఉన్నటువంటి ఓర్పు, ఇవన్నీ కూడా దేవుని బిడ్డల్లోకి వస్తూ ఉంటుంది. లోకానుసారంగా ఒక సామెత ఉంది కదా, 6 నెలలు సహవాసం చేస్తే కదా వాళ్ళు వీళ్ళు అవుతారంట. మరి నువ్వు ఒక దేవుని బిడ్డవుగా ఎవరితో సహవాసం చేయాలి? లోకంతో సహవాసం చేసావనుకోండి, లోకానుసారం అని అన్నీ నేను విడిచిపెట్టినా సరే మళ్ళీ నేను అంటుకునే ఉంటాయి అవి. అదే ప్రభువుతో సహవాసం చేసావనుకో, ప్రభు యొక్క సన్నిధిలో నువ్వు గడిపావనుకో, ఆయన స్వరూప్యము, ఆయన స్వభావం నీలోకి వస్తూ ఉంటుంది. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో అంటాడు, ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోమని ఉంటుంది. మరి ఈమె కూడా ఎప్పుడైతే ఈ కుటుంబం ప్రభువుతో కలిసి సహవాసం చేస్తూ ఉంటున్నారో ఏమంటుంది, ప్రభువా నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు చచ్చిపోకుండా ఉండేవాడు. ఇప్పుడు ఎటువంటి ఆత్మీయ అనుభవంలోకి ఎదిగిందంటే ఆమె యొక్క కష్టాన్ని ప్రభువుతో చెప్పుకునేటటువంటి పరిస్థితిలోకి ఆమె ఎదిగింది. మన కష్టాన్ని ఎవరికి చెప్పుకుంటాం? మనకు దగ్గరగా ఉండేటటువంటి మన స్నేహితులు, లేకపోతే మనం నమ్మినటువంటి వ్యక్తులకు, మనల్ని ఫలానా వ్యక్తి నన్ను ప్రేమిస్తున్నాడు అన్నటువంటి అభిప్రాయం మనకుంటే వాళ్ళకు మనం చెప్పుకుంటుంటాం. కానీ మన కష్టాన్ని అందరితో కూడా మనం పంచుకుంటామా? మరి ఇప్పుడు ఏమి ఎటువంటి ఎదుగుదల ఈమెలోకి వచ్చిందంటే ఈమెకున్నటువంటి ప్రతి కష్టాన్ని కూడా ప్రభువుతో చెప్పుకునేటటువంటి పరిస్థితిలోకి మార్తా ఎదిగింది. ప్రభుతో అంటుంది, ప్రభువా నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే ఏమయ్యేది, నా తమ్ముడు తప్పకుండా బ్రతికి ఉండేవాడే. మరి ఈమె ఎప్పుడైతే ఇలా ప్రభువుతో ఈ మాటలు అంటుందో ప్రభువు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారంటే, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, ఆమె కష్టాన్ని ఎప్పుడైతే ప్రభు వారితో చెప్పుకుందో ప్రభు అంటున్నారు, నీ సహోదరుడు మరలా తప్పకుండా లేస్తాడు, చనిపోయినా తిరిగి బ్రతుకుతాడు. మరి ఆమె కూడా అనుకుంటుంది, నిజంగా ప్రభువారి ఈ స్థలంలో ఉంటే నా తమ్ముడు ఇప్పుడైనా సరే, ఇక్కడ అంటుంది కదా, ఇప్పుడైనా నువ్వేది అడిగినా తండ్రి దానిని నీకు దయచేస్తాడు. విశ్వాస మెట్టులోకి ఎదిగిందామా. ఇదివరకటి మార్త కాదు, ఇదివరకటి విసుగుదల కోపం కలిగినటువంటి వ్యక్తి కాదు, ఇదివరకులాగా విస్తారమైనటువంటి పనులు పెట్టుకున్నటువంటి వ్యక్తి కాదు. మరి మన జీవితంలో కూడా ఎప్పుడైతే మనం ప్రభువుతో కలిసి సహవాసం చేస్తూ ఉంటామో, అంటే దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటామో, ఎప్పుడైతే ప్రభువుతో నిత్యం మనం సహవాసం చేస్తూ ఉంటామో మన స్వభావం మారిపోతూ ఉంటుంది, మన మాటలు మారిపోతూ ఉంటాయి, మన పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. మనం చూసిన ప్రతి ఒక్కరు కూడా వీరు నిజంగా దేవుని బిడ్డలు, వీళ్ళ మాటల్లో ఎంతో దయ ఉంది, వీళ్ళ ప్రవర్తనలో ఎంతో యథార్థత ఉంది అని అనేకులు మనం చూసి ఇతరులు సాక్ష్యం ఇవ్వాలి. అటువంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలమైనటువంటి మనం ఎదగాలని ప్రభు కోరుకుంటున్నారు. మరి ఈమె కూడా అంటుంది, ఎప్పుడైనా నువ్వు అడిగితే తండ్రి దాన్ని నీకు దయచేస్తాడు. విశ్వాసంతో ప్రభువుని ఆమె అడుగుతూ ఉంటుంది. ప్రభువు చేత ప్రేమించబడినటువంటి కుటుంబం. మరి ఎప్పుడైతే అటువంటి విశ్వాసంలో ఆమె ఎదుగుతూ ఉంటుందో 12వ అధ్యాయంలో మనం 2వ వచనం చదువుదాం. చదవండి. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు అత్తరు వాసనతో నిండెను. చూడండి, ఈ ముగ్గురు కూడా, మార్తా, మరియా, లాజరు ముగ్గురు కూడా ప్రభువుకు అతి సమీపంగా ఉన్నటువంటి వ్యక్తులు. మరి ఆ దినాల్లో అత్తరంటే చాలా రేటు ఉంటా ఉండేది, ఎక్కువ విలువ పెట్టి కొనాల్సి వచ్చేది. అయినా సరే ఇది ఇంత రేటు ఉంది, ఇంత కాస్ట్ ఉంది అని మరి ఏమాత్రం కూడా భయపడలే. మరి అలాగే ఈ మార్త ఎటువంటి పరిస్థితుల్లోకి ఎదిగింది అంటే ప్రభువుకు ఉపచారం చేసేటటువంటి పరిస్థితుల్లోకి ఎదిగింది. మరి ఉపచారం చేయటం అంటే ప్రభువుకి పరిచర్య చేస్తూ ఉంది. మరి అందరూ పరిచర్య చేయగలరా? చేస్తారండి? అందరూ చేయలేరు. పరిచర్య అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
మనం రక్షణ పొందిన తర్వాత ప్రభు ఏం చేస్తూ ఉంటారంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిచర్యను అప్పగిస్తూ ఉంటారు. అది ఏదైనా కావచ్చు. దేవుడు అప్పగించినటువంటి దానిలో ఎవరైతే ప్రభువు అప్పగించినటువంటి పని ఇష్టంగా చేస్తారో, నమ్మకంగా చేస్తారో, వారు ప్రభువుని ప్రేమించేటటువంటి వారుగా ఉంటారు. ప్రభువుని ప్రేమిస్తేనే పరిచర్య చేయగలరు. ప్రభువుని ప్రేమించినటువంటి మనసు, ప్రభు యొక్క సన్నిధిని ప్రేమించినటువంటి మనసు కనుక ఉంటే పరిచర్య చేసేటటువంటి పరిస్థితుల్లో ఉండరన్నమాట. మరి అందుకని ఈమె యొక్క విశ్వాస జీవితం ఎలా ఎదిగిందంటే అంచెలంచెలుగా ప్రభువుతో సహవాసం చేసే కొద్దీ ఆమె ఎంతగానో తగ్గించుకుంటుంది. ఆమె ఎంతగానో దేవుని సన్నిధిలో దేవునికి దగ్గరగా ఉండాలని ఆశపడతా ఉంది. మరి ప్రభువారు ఆ స్థలానికి వచ్చినప్పుడు ఆయనకు ఉపచారం చేసేటటువంటి వ్యక్తిగా ఆమె మార్చబడింది. మనం అనుకుంటాం సాధారణంగా, ఎవరైనా విస్తారంగా పనులు చేస్తే ఏంటి మార్తలాగా పనిచేస్తున్నావు అంటాం మనం. కానీ ఆ మార్త విశ్వాసంలో ఎలా ఎదిగిందో మనం గ్రహించలేం. దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉంది. ఈమె విస్తారమైన పని పెట్టుకున్నప్పుడు విసుగుదల, కోపంతో, అసహనంతో నిండి ఉన్నటువంటి వ్యక్తిగా ఉంది. కానీ ఎప్పుడైతే ప్రభువుతో నిత్యం ఆమె కలుస్తూ ఉందో, నిత్యం సహవాసం చేస్తూ ఉందో, ఆమె యొక్క మరి ప్రతి పరిస్థితి కూడా మార్చబడింది. ఆమె టోటల్గా వ్యక్తి అంతా కూడా మారిపోయింది. ఆమె స్వభావం మారిపోయింది. ఆమెలో తగ్గింపు స్వభావం వచ్చింది. ఇదివరకులో ఉన్నటువంటి కోపం, అసహనం మొత్తం కూడా ఆమెలోంచి వెళ్ళిపోయింది. ప్రభువు కొరకు ఒక మంచి సాక్షిగా, ప్రభువుకు ఉపచారం చేసేటటువంటి వ్యక్తిగా పరిశుద్ధ గ్రంథంలో ఆమె పేరు రాయబడింది. మరి మనం కూడా దేవుని చేత, దేవుని రక్తంలో కడగబడినటువంటి వ్యక్తులుగా ఉన్నప్పుడు నీవు రక్షణ పొందకముందు ఎలా ఉన్నావో వాటన్నిటినీ రక్షణ పొందిన తర్వాత కూడా మరలా వాటిని హృదయంలోకి తీసుకునే వ్యక్తివిగా ఉండకూడదు. ఏవైతే విడిచిపెట్టావో వాటిని విడిచిపెట్టేయాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు ఇంకా చిన్నపిల్లలాగా, పాలు తాగే బిడ్డలుగా మీరు ఉండకూడదు. మరి మన బిడ్డలు మరి వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు శరీరానుసారంగా ఎదుగుదల వారిలో లేకపోతే మనకెంత దుఃఖం. ఈ బిడ్డ ఏంటి ఇలా ఉన్నాడు, నడవట్లేదే, ఎదగట్లేదే, ఎదుగుదల లేదే అని ఎంతోమంది డాక్టర్ల దగ్గర తీసుకెళ్తూ ఉంటాం. మన హృదయానికి ఎంతో బాధగా ఉంటుంది. మరి అలాగే మన కొరకు రక్తం ఇచ్చి ఆయన రక్తంలో మనల్ని కడిగి ఆయన బిడ్డలుగా చేసుకున్నటువంటి యేసయ్య మన ఆత్మీయ జీవితంలో ఎదుగుదల అనేది లేకపోతే, మరి మన వ్యక్తిత్వంలో పరిపూర్ణత అనేది లేకపోతే మనల్ని చూసి ప్రభు కూడా ఎంతో దుఃఖపడుతూ ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనం ఆత్మలో ఎదిగేటటువంటి వారంగా ఉండాలి. ప్రభు కొరకు ప్రయాసపడే వారంగా ఉండాలి. మార్త ఏ రీతిగా ఉపచారం చేసేటటువంటి పరిస్థితులకు ఎదిగిందో, తను తాను ఎలా తగ్గించుకుందో, తాను ఎలా ప్రభువుకి విధేయురాలుగా మలుచుకుందో, ఆ రీతిగా మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో మరి ఎదగాలని ప్రభు ఆశపడుతున్నారు. ప్రభు ప్రాముఖ్యంగా కోరుకునేది ఏంటంటే దీనత్వాన్ని ఆయన కోరుకుంటారు, విధేయతను ఆయన కోరుకుంటూ ఉంటారు. మరి కాబట్టి దేవుని బిడ్డలంగా దీనత్వం కలిగి, విధేయత కలిగి దేవుని కొరకు బ్రతికే వారంగా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించునుగాక.